మదనపల్లి నీరుగుంటవారిపల్లిలో మరి 7 ఏళ్ల చిన్నారి రుషిక ప్రియ మరి మరణం అనేది కూడా అందరినీ కలచివేస్తూ ఉంది. మరి వాళ్ళ ఇంటి పక్కన ఎవరైతే ఉంటాడో కులవర్ధన్ అనే ఒక సైకో చేసిన దారుణం వల్ల ఆ అమ్మాయి మరి చనిపోవడం అనేది కూడా జరిగింది. కానీ ఆ రుషిక ప్రియ దొరికిన సిట్యుయేషన్ చూసి అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా మరి అది తట్టుకోలేకపోతూ ఉన్నారు. ఒక 7 ఏళ్ల చిన్నారి నిన్న సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో మిస్సింగ్ కంప్లెయింట్ అనేది వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన తర్వాత అప్పటినుంచి కనిపించకపోవడంతో చివరికి శవమయ్యే ఆ అమ్మాయి చిన్నారి దొరకడం అందరినీ నిజంగా చాలా బాధలకు కూడా తోస్తోంది. మరి దీనికి సంబంధించి అయితే నిందితుడుగా ఉన్న కులవర్ధన్ని మాకు అప్పజెప్పండి, మాకు అప్పజెప్తే ఆ సైకోని మేము చంపేస్తాం అని చెప్పేసి ప్రజలు, తల్లిదండ్రులు, బంధువులు ప్రతి ఒక్కరు మదనపల్లిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రోడ్డెక్కారు. మరి అక్కడున్న హైవేని కూడా కంప్లీట్‌గా స్తంభింపచేశారు. గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అనేది కూడా అయింది. ఏ రిషికప్రియ 7 ఏళ్ల చిన్నారి. మరి అలాంటి చిన్నారికి ఇలాంటి పరిస్థితి రావడానికి రీజన్ ఏంటి అనేది ఒకసారి దానికోసం ఇంకా మరి పోలీసులు అన్వేషిస్తూ ఉన్నారు. కానీ ఒక సీక్రెట్ ప్రాంతానికి గూడా ఈ కులవర్ధన్‌ని కూడా అదుపులోకి తీసుకొని అక్కడికి తరలించారు. అసలు దీని వెనకల ఉన్న కారణాలేంటి? అసలు అంత చిన్న పిల్ల మీద అంత పగ పెంచుకుని అట్లా చేయడానికి గల కారణం ఏంటి అని చెప్పేసి పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అక్కడ ఉన్న ఈ విషయం తెలిసిన తర్వాత చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న చిన్న పెద్ద మహిళలు కానీ, పెద్దలు కానీ అందరూ కూడా అక్కడికి చేరుకొని మరి ఆ కుటుంబానికి అండగా నిలుస్తూ ఉన్నారు. అసలు ఏంటి? మరి అలాంటి సైకోని మరి ఏ ఒక్క నిమిషం కూడా ఈ భూమి మీద బతకడం అనేది కూడా అర్హత లేదు. మాకు అప్పజెప్పండి. అప్పజెప్పిన తర్వాత వాడి గతేమవుతుందో చూడండి అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా అడుగుతూ ఉన్నారు. పోలీసులను అయితే అభ్యర్థిస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం చెప్తున్నది చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది. న్యాయపరంగానే శిక్ష అనేది కూడా కులవర్ధనికి పడుతుంది అని చెప్పేసి కూడా అన్నారు. కానీ ఈ విచారణల మొదలుపెట్టిన తర్వాత దాని గురించి వినిపిస్తున్నది కూడా ఏంటంటే ఆ చిన్నారిని మరి చంపేసిన తర్వాత మరి ఆ అమ్మాయి పైన అఘాయిత్యం ఏమన్నా జరిగిందా, అలాంటి చిన్న పాప పైన ఏదైనా ఇలాంటివి జరిగింది అని తెలిస్తే ఇంకా ఇప్పుడున్న ప్రజలు వాళ్ళ ఉగ్ర స్వరూపం మాత్రం ఖచ్చితంగా కనిపించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇంకొక ఇంట్రెస్టింగ్ది ఏంటంటే ఆ చిన్నారిని చంపేసిన తర్వాత ఆ సైకో కులవర్ధన్ వచ్చి మళ్ళీ నాకేం తెలియదన్నట్టు కూడా మరి ఇంట్లో సేద తీరుతూ ఉండడం అనేది కూడా గమనించారు. అంటే ఇలాంటి సైకోలు చిన్నారుల మీద ప్రతాపం చూపించడం ఏంటి? అసలు ఏం జరుగుతూ ఉంది? అంత చిన్నారి మీద ఏం పగ పెంచుకున్నాడు? అసలు దీనికి గల కారణం ఏంటి అనేది కూడా కావాలని ప్రతి ఒక్కరు కూడా మరి ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఇది ఏం జరుగుతుంది ఏంటి అనే దాని గురించి కూడా చూద్దాం. కాకపోతే ప్రస్తుతం మదనపల్లిలో అయితే ఒక హై టెన్షన్ అనేది కూడా ఏర్పడింది. మరి వేలాది మంది సామాన్య ప్రజలు పార్టీలకు అతీతంగా కూడా మరి అందరూ కూడా చేరుకొని మరి న్యాయం అడుగుతూ ఉన్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా రుషిక ప్రియ మరణానికి న్యాయం జరగాలని కూడా కోరుకుంటూ ఉన్నారు. బయట నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సంఘీభావం తెలియజేస్తున్నారు. మరి దీనికి సంబంధించిన ఇంకా అప్డేట్స్ అయితే రాబోతూ ఉన్నాయి. వాళ్ళ తల్లిదండ్రులు కానీ అయితే వాళ్ళ తల్లికి ఆ బాధ చూస్తూ ఉంటే వర్ణనాతీతం. మరి అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకు అండగా నిలుస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి పోలీసు వాళ్ళు ఇంకా మరి ఆ కులవర్ధన్ పైన ఎలాంటి కఠినమైన యాక్షన్ తీసుకుంటారా అనేది ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ ఉన్నారు.